అసలు నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటానని అస్సలు అనుకోలేదు తెలుసా. ఇప్పుడు మనది అరేంజ్ మ్యారేజ్ అని ఎవరన్నారు దీప్తి? మన పెళ్ళికి ఇంకా 10 days టైం ఉంది. సో అప్పుడు దాకా ప్రేమించుకుంటాం కదా. సో మన లవ్ మ్యారేజే. అబ్బచ్చా, ఈ ఎదవ లాజిక్లు మాత్రం బాగా చెప్తావు. రేపు గుర్తుంది కదా మన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరెవరికి ఇవ్వాలో? కృష్ణ కృష్ణ గుర్తుందిలే. అయితే రేపు నువ్వు పాస్ట్లో ప్రేమించిన అమ్మాయికి మన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వబోతున్నాం. అంటే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని నేను కలవబోతున్నానని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నీకు ఎక్సైటింగ్ గానే ఉంది, నాకే రకరకాలుగా ఉంది. రేపేమవుద్దా అని. ఎలా ఉంది? బాగుందా? ముహూర్తం బాగుంటే ఇప్పుడే 3 పులు చేసేవాడిని. దానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ పద వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నాకు ఆల్రెడీ పాస్ట్లో లవ్ స్టోరీ ఉందని చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి అంటావు. అయినా కానీ నాకేదైనా సగం సగం తెలుసుకోవడం ఇష్టం ఉండదు, కంప్లీట్ గా తెలియాలి. కార్డ్ ఇచ్చే రీజన్తో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని కలవచ్చు కదా. ఆ కార్డ్స్ ఏవి? 4 కార్డ్స్ తీసుకొచ్చా. 4 ఎందుకు? హారిక, రమ్య, ప్రియా, స్వాతి. అంటే నువ్వు నలుగురిని లవ్ చేసావా? అంటే కృష్ణ అనే పేరే కాదు, తీరు కూడా అదేనా? హలో హలో హలో, నాకంత సీన్ లేదు. అసలు ఏం జరిగిందో చెప్తాను విను. అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటావు? అవునరా. అయితే నాకు చెప్తే ఉందిరా, ఎవరినో చూసి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. ఒక్కరిని కాదురా, మరి నలుగురా? నలుగురిలో ఒక్కరైనా సెట్ అవుతారని మా ఏరియాలో 2 మా ఆఫీసులో 1, రీసెంట్గా మీ అపార్ట్మెంట్లో కూడా ఒక అమ్మాయి. అది వేరే సంగతి అనుకో. అవునరా, ఇంతగా నలుగురిలో ఒకరికైనా చెప్పావు నువ్వు అంటే ఇష్టం అని. అదే భయం వేస్తుందిరా. నువ్వేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా మామా. టిప్స్ అంటే ఇవ్వచ్చు. అరే పిచ్చోడా, అమ్మాయిలు పొగడతలకి ఇట్టే పడిపోతారు. ఆ నలుగురులో ఎవరినొకరు నువ్వు పొగడతలతో ముంచే, ఆ తర్వాత తను నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. నువ్వు సూపర్ రా మామా. పద ఫస్ట్ మీ అపార్ట్మెంట్ నుంచి ట్రై చేద్దాం. అరే అది కాదురా. అరే అది కాదురా, నేను చెప్పేది రా మామా. అరే వెళ్ళి మాట్లాడరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ అండి, ఐఎమ్ కృష్ణ. మీ ఇంటికి 4 ఇల్లు అవతలే మా ఇల్లు. అఫ్ కోర్స్ మీరు నన్ను చూసే ఉంటారు. లేదే, ఎప్పుడు చూడలేదు. అదేంటండి, మీరు మొన్న మార్నింగ్ వాక్ వెళ్తుంటే మీకు ఒక్క నా బైక్ మీద సుస్సు కూడా పోసింది, మర్చిపోయారా? అయితే ఇప్పుడేంటి, సర్వీసింగ్ కి డబ్బులు ఇవ్వాలా? చిచి కాదండి, మీలాంటి అందమైన అమ్మాయిని ఫాలో అయిపోతే ఎలాగ ఫాలో అవ్వాలని వీడు అన్నాడు. నేను కాదండి, నన్ను ఇరికిస్తావేంట్రా? అంటే నా ఫీలింగ్ కూడా అదే. పడిపోయినట్టుంది. సరే కృష్ణ, ఇక్కడ నుంచి నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదులే. ఏమైంది? అంటే నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, వాడు ఫాలో అవుతాడు. బాయ్ ఫ్రెండ్? హారిక? అరే ఈ రోజు అన్న అమ్మాయికి చెప్తావా? లేదురా, నేను చెప్పను, నాకు భయం. అరే ఇంకెన్ని రోజులు అంటే ఇలా చెప్పకుండా ఉంటావు? ఏమోరా, నేను చెప్పలేను. అరే అమ్మాయి వస్తుంది, చెప్పరా. నేను చెప్పనరా. అరే వెళ్ళిపోతుందిరా. నేను చెప్పనరా బాబు, వద్దు. అరే చెప్పురా. అరే వెళ్ళిపోయింది. నేను చెప్పనరా ప్లీజ్. ఈ రోజు కూడా చెడగొట్టావు. అరే చెప్పొచ్చు కదరా, పోయి ఎందుకు అంత భయం? ప్లీజ్ రా, నేను చెప్పలేనురా. హాయ్ బైరా. బైరా. ఆగరా. ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు నన్ను ఫాలో చేస్తున్నారు కదా. మీరేం చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. ఏమర్థమైంది? రేపు కెఫేలో కలిసినప్పుడు చెప్తాను. ఏ కేఫ్? ఫ్రూట్ ల్యాబ్. ఓహ్ ఓకే, బాయ్. ఎస్, మీరు శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ.
మొన్న రోజు మీరు శారీ వేసుకోలేదు కదా, ఆ రోజు కూడా చాలా బాగున్నారు. వాట్? చిచి చిచి, అంటే ఆ రోజు చుడిదార్ వేసుకున్నారు కదా, అందులో కూడా చాలా బాగున్నారు అంటున్నా. ఓ, మీకు సిగ్గెక్కువ అనుకుంటా. సిగ్గే కాదు, మీ మీద ప్రేమ కూడా ఎక్కువే. మరి మీకు? నాకు కూడా ఇష్టమే, కానీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటండి? అది నాకు పాస్ట్లో. మీకు పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది, ఇప్పుడు అది బ్రేకప్ అయింది. ఇప్పుడు ఇవన్నీ కామన్ అండి, ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. కృష్ణ, ఆ, నాకు పాస్ట్లో లవ్ స్టోరీ కాదు, మరి డివోర్స్ అయ్యింది. ఆ? ఓ, నాకు ఒక పాప కూడా ఉంది. ఆహా, మీరు సంతూర్ సోపు వాడతారు కదా, నీకెలా తెలుసు? ఆ, అర్థమవుతుందిలే. మీరు పని చేయండి, బిల్ కట్టేయండి. కృష్ణ కృష్ణ కృష్ణ, అవునరా, ఆఫర్లో పిల్ల కూడా వస్తుందిగా, ఎందుకని వదిలేసి వచ్చావు? నువ్వు మూసినకో ప్లాన్ చెప్పా. అరే వాళ్ళు వీళ్ళు కాదురా, రోజు ఆఫీస్లో కొలిగ్గి వరకు లైన్ ఇస్తున్నా అన్నావు కదా, ఆ. దానికి మించిన ఈజీ ఆప్షన్ ఉండదు. రోజు వర్క్ తో పాటు ఆ అమ్మాయిని కూడా వర్కౌట్ చేసి పని అయిపోతుంది. అది కొలిగ్గాని తిరిగి కూడా చూడదురా, దాన్ని ఎలా పాడేలా అర్థం కావట్లేదు. ఐడియా, పులిహోర కలిపేసారా? చేత్తోనా స్పూన్తోనా? నోటితోరా. ఆ. అరే 4 పులిహోర డైలాగులు చెప్పాయి, నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరగడం కాదు, ఆ అమ్మాయి నీ వెనకాల రోజు పరిగెడతా ఉంటది. అవునా? అద్దరిపతి అయితే మావా. నా పులిహోర రెసిపీ ఆ. కలిపేసి దాన్ని పడేస్తా. పడేసేయ్. అరే నేను పుల్ల మొక్కలో నీళ్ళు పోస్తాను, వెళ్ళి కాఫీ పెట్టే. ఆ. హాయ్ ప్రియా, హాయ్. నీతో ఒకటి షేర్ చేసుకోవాలి. ఈరోజు సాటర్డే కృష్ణ, నేనేం తినను. చిచి, నేను అంటుంది లంచ్ కోసం కాదు, మన లవ్ స్టోరీ లాంచ్ కోసం. ఏంటి? ఏమీ లేదు, ఏసీ చాలా కూల్గా ఉంది కదా, హా అవును. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నువ్వు చాలా హాట్గా ఉంటావు కదా. నైస్ వన్. ఇదేదో వర్క్ కూడా ఇలా ఉంది. ప్రియా, నువ్వు మంత్లీ పడి శాలరీ కన్నా బాగున్నావు తెలుసా. థ్యాంక్ యూ. ఆఫీసులో అందరూ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తారు, నేను మాత్రం నీ కోసం వెయిట్ చేస్తాను తెలుసా. అదేంటో కృష్ణ, నువ్వు కూడా మా అన్నయ్యలా సరదాగా మాట్లాడతావు. ఐఎమ్ బ్యాడ్లీ మిస్సింగ్ హిమ్. ఏ పోయాడా? చిచ్చి, యుఎస్ వెళ్ళాడు. ఓ, ఈ ఇయర్ ఏ అన్నయ్యకి రాఖీ కట్టాలో అర్థం కావట్లేదు. ఈ అన్నయ్యకి కట్టేస్తా. ఏ అనే? నువ్వే. ఆగు, ఇప్పుడే నీ కాంటాక్ట్ కృష్ణ నుంచి అన్నయ్యగా సేవ్ చేస్తా. సరే చలమ్మా, నువ్వు నెంబర్ సేవ్ చేసుకో. కృష్ణ ఎలా ఉన్నావు? చాలా తగ్గిపోయి తెలుసా? ఆ, ఏంటి అసలు రావడం ఏం మానేసా? అది ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? తిన్నా. నెక్స్ట్ మంత్ మేము పెళ్లి చేసుకోబోతున్నాం, మీరు తప్పకుండా రావాలి. కంగ్రాట్స్ రా, ఫైనల్లీ నువ్వు కూడా ఒక ఇంటివాడు అవుతున్నావు. మీ పేరండి? దీప్తి. ఏం చేస్తుంటారు? ఇక్కడే బీరంగూడ సైడ్ ఉంటాం. మీ అమ్మా నాన్న? అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు. మీరు చాలా అదృష్టవంతులండి. కృష్ణ చాలా మంచివాడు. తెలుసు తెలుసు. స్వాతి, ఆ? మీ కార్డులోడికి ఇంకా చాలా మంది దగ్గరికి వెళ్ళాలి, ఇంక మేము వెళ్తాం. అదేంటి రాక రాక ఇంటికి వచ్చి ఏం తీసుకోకుండా వెళ్తారా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను, ఆయన కూడా చెప్తాను. తను స్వాతి కాదురా బాబు, పెద్ద అత్తి. నువ్వు ఈ క్వశ్చన్ బ్యాంక్ నుండి ఎస్కేప్ అయిపోయి సేఫ్ అయిపోయావు. లేదంటే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి నిన్ను చంపేసేది. ఇంతకీ దీనికి బలైపోయిన పడేపట్రా. అది హాయ్ రా, కంగ్రాచులేషన్. స్వాతి చెప్పింది ఫైనల్లీ నీకు కూడా పిల్ల అవబోతుందంట ఇద్దరికి. థ్యాంక్ యూ రా. వీటేనా బక్రాగాడు? మా ఫ్రెండ్ విక్కీ, లివింగ్ లెజెండ్, అఖండ సింహ, గుర్తురాలేదా? అంటే వాడు తన వీడే. అది ఎలా? అంతే అలా. వింటున్నా, నాకే విరక్తి ఇస్తుంది కదరా. నువ్వు ఇలాగే ఉంటే లవ్ మ్యారేజ్ కాదు కదా, అరేంజ్ మ్యారేజ్ కూడా కష్టమేరా. నాకు కూడా అదే భయం వేస్తుంది మామ. అరే నేను ఇప్పుడే ఒకటి ఫిక్స్ అయ్యాను. నీకు ఇన్ని రోజులు ఐడియాస్ మాత్రం ఇచ్చాను, ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా పెన్ పేపర్ తీసుకొచ్చాయి. ఏమామా, ఇంట్లోకి సరుకులు రాస్తావా? నువ్వు వేసిన వరస్ట్ జోకుల్లో ఇది వన్ ఆఫ్ ది వరస్ట్ జోక్ తెలుసారా? లవ్ లెటర్ రాయడానికి రా మొద్దు. మా అపార్ట్మెంట్లో ఎవరికో లైన్ ఇస్తున్నా అన్నావు కదా, లవ్ లెటర్ రాసే అమ్మాయికి ఇచ్చేయి, ఇట్టే ఫ్యాట్ అయిపోద్ది.
అవునా మరి మ్మ్. అరే ఇచ్చేరా ఇచ్చేసేయ్. మ్మ్. ఏంటిది? చదవండి మీకే తెలుస్తుంది. ఆ, అంటే రైటింగ్ కొంచెం పూర్ ఉంటుంది, మీకు అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. ఈ లెటర్లో ఇంత డెప్త్ ఉందేంటండి? విక్కీ గారు, ఈ లెటర్ మీరే రాసారా? లేదండి, మా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అఖండ సింహ రే విక్కీ ఇలా రారా. హాయ్. వీడేనండి. ఐ లవ్ యూ టూ. అరే ఒక్క నిమిషం అండి, ఒకసారి లెటర్ ఇస్తారా? రారా. రే, ఏం రాసావురా? ఆ పిల్ల నాకేం లేవు చెప్తుంది. నాకేం తెలుసురా, నువ్వు చెప్పిందే రాశాను. ఒరే నా పేరు రాసేవంటరా విక్కీ అని? నీ పేరు రాసుకోవాలి కదా. నువ్వే కదా రాయమని చెప్పావని రాయేసాను. ఒరే మట్టి బుర్రా, భలే దొరికేవరా మొగడా నాకు. ఉండు ఏదోలా మేనేజ్ చేస్తా. దా. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒకరి పేరు ఒకరు ఐ లవ్ యూ టూ. ఒకసారి మా ఓడేం చెప్తాడు వినండి. ఉండరా అది నాకు కూడా ఎప్పటి నుండో మీరంటే ఇష్టం అండి. మీకు ఓకే అయితే మా ఇంట్లో ఒప్పించి పెళ్లి మళ్ళీ చేసుకుందాం. పట్టుకో. రే మామ చెప్పరా. రే. రేయ్! ఆడపిల్ల అంటే ఆట బొమ్మ అనుకున్నావారా? అరే మామ లేక లేక ఫస్ట్ టైం ఒక అమ్మాయి వెళ్ళేవి చెప్పిందిరా. మామ నీ కాలు మొక్కుతాను రా, ప్లీజ్ రా, ఒక్కసారి నాకు వదిలిపెట్టరా ప్లీజ్ రా. ఇది గడ్డం కాదరా, ఇంకేదన్నా అనుకోరా మామ. అయినా పడింది నా పదాలకే కదరా. అరే మామ ఈ ఒక్క హెల్ప్ చేసి పుణ్యం కట్టుకోరా. పద వెళ్దామా? అండ్ హ్యాపీగా ఉండు. మెల్లిగా నడువు, నీ పాదాలు కందిపోతాయి. అవును, ఇందులో నీ లవ్ స్టోరీస్ ఎక్కడున్నాయిరా? నీ దరిద్రం తప్ప. సారీ, ఇంకా 3 కార్డ్స్ ఇవ్వాలా? వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి పోస్ట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు బెంగళూరు, ఒకళ్ళు వైజాగ్. ఓ అస్సలు నీ లవ్ స్టోరీస్ తలుచుకుంటేనే నాకు నవ్వొస్తుంది. సర్లే, నా లవ్ స్టోరీస్ అయిపోయింది కదా, నీకు పాస్ట్లో లవ్ స్టోరీస్ ఉండి ఉంటాయి కదా, వాళ్ళకి ఇద్దాం పదా. నువ్వు ఇలా అంటావని ముందుగానే నా బ్యాగ్లో కార్డ్స్ పెట్టుకున్నా. నీకెన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? 1, 2? 14. ఎక్కడ స్టార్ట్ అవుద్ది ఎండ్ అయిపోతే? ఓకే. కృష్ణ, చెప్పా నీ లైఫ్లో ఇంకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేదు.